హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకుందాం రండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా వేడి వాటర్లో వేసుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీ, టమాటా ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేనివి కూడా రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను. రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్కి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వేడివేడిగా రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంతోటి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే